పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాధారణంగా ఇంట్లో దోమలు వచ్చినప్పుడు చాలామంది పొగ పెడుతుంటారు ఆ దోమలు బయటికి వెళ్ళడానికి. ఈ మధ్యలో కొన్ని బ్యాట్ లాంటివి వచ్చి ఆ బ్యాట్లతో కొడుతుంటారు, అయినా కూడా పూర్తి స్థాయిలో దోమలు తగ్గట్లేదని చాలామంది ఆల్ అవుట్లు కానీ ఇతరత్ర దోమల క్యాండిల్స్ లాంటివి వాడుతుంటారు. ఇప్పుడు తాజాగా దోమల బత్తి అనేటువంటి ఒక అగరబత్తి టైప్లో ఉంటుంది, బట్ అందులో వాడే కెమికల్ వేరు. దోమలను అరికట్టడం కోసం, ఇంట్లోకి వచ్చినటువంటి దోమలను తరమడం కోసం అంటుపెట్టినటువంటి ఆ దోమల బత్తిల ద్వారా ఒక నిండు ప్రాణం బలైనటువంటి సందర్భం ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. హయత్ నగర్లో జరిగినటువంటి వార్త ఇది. ప్రాణాలు తీసిన దోమల బత్తి, పొగకు ఊపిరాడక బాలుడు మృతి, మరో బాలికకు అస్వస్థత. ఒక బాలుడు మృతి చెందారు, ఇంకొక బాలిక అస్వస్థత ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. దోమల బారి నుంచి తాము రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన దోమల బత్తిని ఓ బాలుడు ప్రాణం తీసింది. అందరూ గాఢ నిద్రలో ఉండగా బత్తి కాలుతూ వచ్చి పరుపుపై పడి మంటలు అంటుకొని పొగతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. మరో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దంబర్పేట భువనేశ్వరి కాలనీలో నివాసం ఉంటున్న అబ్దుల్ ఖాదర్ జిలానీకి భార్య, 4 పిల్లలు ఉన్నారు. సో శుక్రవారం రాత్రి జిలానీ భార్య ఘాజియా బేగం, చిన్న కుమారుడు రెహమాన్, చిన్న కుమార్తె అతిఫాలు ఒకే చోట పడుకున్నారు. నిద్రపోయే ముందు పరుపు పక్కనే దోమల బత్తి అంటించారు. అర్ధరాత్రి తర్వాత దోమల బత్తి కాలుతూ పరుపుపై పడింది. దీంతో మంటలు అంటుకొని పరుపు పూర్తిగా కాలిపోయింది. మేల్కొన్నటువంటి ఘాజియా బేగం మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేదు. గదిలో దట్టంగా పొగలు వ్యాపించడంతో ఊపిరాడక రెహమాన్ అక్కడికక్కడ మృతి చెందాడు. మరో బాలిక అతీఫా తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే నగరంలోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది సమ్మర్. ఇంట్లో నిప్పు అంటించి పడుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయొద్దు. చేసినా కూడా చాలా 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 జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ హెవీగా ఉంటుంది. ఇంట్లో నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అర్ధరాత్రి నైట్ అయినా కూడా ఇంట్లో టెంపరేచర్, పగలు మనకు సాధారణ సమ్మర్ కాకుండా సాధారణ రోజులలో మిట్ట మధ్యాహ్నం పగలు ఏ రకమైనటువంటి టెంపరేచర్ ఉంటుందో అలాంటి టెంపరేచర్ని మనం రాత్రిపూట కూడా చూస్తుంటాం సమ్మర్లో. ఎందుకంటే అంత హీట్ అనేది ఉంటుంది. అలాంటి సందర్భంలో నిప్పు కణికలు లాంటివి ఏమైనా ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అవి మరింతగా ఎక్కువ అవుతుంటాయి. అదేదైనా దీని మీద పడ్డా కూడా మిగతా వాతావరణ పరిస్థితులప్పుడు కొంతమేరకు అవి నిప్పు మనది క్యాండిల్ లాంటివి ఏమైనా పెట్టినా కూడా ఆ వాతావరణ పరిస్థితులు, తడి వాతావరణం మిగతా కాలాల్లో చలికాలం కానీ వర్షాకాలం ఉన్నప్పుడు మధ్యలోనే ఆరిపోవచ్చు ఆ తడి వాతావరణం కాలం. కానీ ఎండాకాలం అలా ఉండదు. పొడి వాతావరణం ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఆ నిప్పు అనేది మరింత ప్రకాశవంతంగా మండేటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు చేసి ఎప్పుడు రాత్రి పడుకోకూడదు. ఆ కారణంగా దోమల బత్తి అంటించి, దోమలు కుట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో దోమల బత్తి అంటించి పడుకున్నటువంటి ఆ వ్యక్తి అదే నిప్పు దుప్పట్ట మీద పడి అదంతా కాలిపోయి పొగతో చనిపోయినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి. అంతేకాదు కొంతమంది వైద్యులు సూచిస్తున్నారు అసలు ఇలా బత్తులు వాడకూడదు. ఆ బత్తులలో కూడా కెమికల్ కలిపేటువంటి కెమికల్ మంచి కెమికల్ కాదు. రెగ్యులర్గా రోజు ఆ దోమల బత్తులను ఆ పొగ వాసన చూసినా కూడా ఇంటర్నల్గా బాడీలో ఉండేటువంటి పార్ట్స్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, క్యాన్సర్కు కూడా దారి తీసేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ప్రముఖ వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే అదంతా కూడా కెమికల్. దోమలే చనిపోయేంత పవర్ఫుల్ ఆ బత్తిలో ఉందనంటే దాని ఎఫెక్ట్ మన మీద కూడా ఆ కెమికల్ అనేది బాడీలో కనిపిస్తుంటుంది. కాబట్టి అలాంటి వాడకంటూ కూడా చెప్తుంటారు. ఏదేమైనా కూడా హయత్ నగర్లో జరిగినటువంటి ఘటన కొంత బాధాకరమైనటువంటి పరిస్థితి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోమలు కుట్టకుండా ఉండడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఒక బాలుడు ప్రాణమే పోయినటువంటి దుర్ఘటన. ఒక బాలిక ఇంకా అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఉంది. సో ఇది హయత్ నగర్లో జరిగినటువంటి వార్త. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.